హాయ్ ఫ్రెండ్స్, ఇగో బొబ్బాస్కాయలు చూడండి ఎలా ఉన్నాయో చూడండి. కాయలు తెమ్మంటే బొబ్బాస్కాయలు ఇచ్చారు. ఎంత రేట్లు ఉన్నాయో ఇవి చూడండి ఫ్రెండ్స్. ఒకప్పుడు ఇంట్లో ఇళ్లలో దొడ్లు తెగ్గాసేయి మా ఇళ్లలో, అప్పుడు చిన్నప్పుడు రోజుల్లో ఇవి బాగా అప్పుడు ఇలువలేవు వీటికి. ఇప్పుడు వీటికి ఎంత ఇలువ వచ్చిందో తెలుసా? ఈ కాయ వచ్చి 70 రూపాయలు. ఫ్రెష్గా ఉందా లేదు చూడండి ఎలా ఉన్నాయో చూడండి. కాయలు బొబ్బాస్కాయలకి ఎంత రేట్లు కొన్ని. అదివరకు రోజుల్లో ఊరకిచ్చినా తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి ఇవి కొనాలంటే ఇవన్నీ రోగాలకి పనిచేసిద్దంట. రోజు తినాలంట. ఇవి తింటే మంచిదంట. అప్పట్లో ఇవన్నీ చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు అన్నీ ఏది వేస్ట్ చేయకుండా పారేయటానికి అనేదే లేదు. అవునా అండి? చూడండి ఎలా ఉండే కాయలు. ఫ్రెష్గా కూడా లేవు. 70 రూపాయలు స్టార్టింగ్, 100 రూపాయలు కట్టండి బొబ్బాస్కాయలు. ఊరకిస్తేనే తీసుకునేవాళ్ళు కాదు ఆ రోజులు. ఈ కాయలు ఊరకిచ్చినా తీసుకునేవాళ్ళు కాదు. జాంకాయలు ప్రతి ఇంటికి చెట్టు, రుచి లేదు. బయట అమ్ముతుంటే రుచిగా ఉండే. చూడండి ఎలా ఉండేది చూడండి బొబ్బాస్కాయ. కర్బూజా వేడి తగ్గిద్ది ఎండాకాలం. ఇవైతే నా చిన్నపిల్లలు చిన్నప్పుడు నేను చూడలేదులే. ఇప్పుడు ఒక 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాయి. వీటిని వేడి తగ్గిద్దంట. జ్యూస్ కొంచెం బెల్లం వేసుకొని జ్యూస్ చేసుకుని తాగితే బాగుంటుంది. ఇవి కర్బూజా. మా బొబ్బాస్కాయలు అయితే మరీ దారుణం. చూడండి ఎలా ఉన్నాయో. 70 రూపాయలు అంట కాయొచ్చు. ఏమన్నా ఫ్రెష్గా ఉన్నాయా? ఏం కాయలు కొంటాం. అది మళ్ళీ 70 రూపాయలు. 100 రూపాయల కాంచి స్టార్ట్ చేసి బేరం అడిగితే 80కి 70కి వస్తారండి. అప్పుడు రోజులో ఇలువలేవు వీటికి. ఎక్కడ చూసినా ఇంట్లో అయితే పండవే. మార్కెట్లో ఎప్పుడైతే ఈ పండెత్తో మొదలు పెట్టారో ఇళ్లలో కాయలే పండట్లా. ఇవి అదివరకు ఏమి పిచ్చ కాపు ఇవి ఇంట్లో మమ్మోళ్ళు ఇంట్లో చిన్నప్పుడు రోజుల్లో. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉంటుంది, ఎట్లుండాలి చూడండి.